పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీనికి తోడు 2 నెలలుగా దేశంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటికీ 2 నెలల క్రితమే దేవుడు సంకేతం ఇచ్చాడు. ఘోరమైన విషాదాలు జరుగుతాయని దేవుడు సూచించాడా? అవును, ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. సాధారణంగా పూరి జగన్నాథ్ ఆలయంపై పక్షులు ఎగరవు, ఆలయంపైకి పక్షులు కూడా వెళ్ళవు. పక్షులు ఎందుకు అక్కడి ఎగరవు అనే విషయం ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా ఆ రహస్యమేంటో తెలుసుకోలేకపోయారు. ఇలాంటి విశిష్టత ఉన్న జగన్నాథుని ఆలయంపై ఇటీవల గరుడ పక్షి ఎగిరింది. ఆలయం గోపురంపై గద్ద వాలింది. అంతేకాదు, గోపురంపై ఎంతో విశిష్టతగా చూసే జెండాను తెంపుకుని వెళ్ళింది. ఆలయంపై పక్షులే ఎగరవు. అలాంటిది 2025 ఏప్రిల్ 13వ తేదీన ఓ గద్ద గోపురంపై జెండాను ఎత్తుకెళ్లింది. అప్పట్లోనే ఇది పెద్ద సంచలనమైంది కూడా. ఎంతో మంది పండితులు దీన్ని అపశకునంగా భావించారు. మరికొందరు దీన్ని కొట్టిపారేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస ఘటనలతో ఇప్పుడు విమాన ప్రమాదంతో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.